భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో కృష్ణుడు చేసినటువంటి ఉపదేశం అనేక రకాలుగా ఈ మానవ జాతిని కాపాడుతూ ఉంటుంది. ఒకటి, వారి యొక్క ఆచరణ ద్వారా. రెండు, వారు దాన్ని మనకి ఉపదేశంగా అందించడం ద్వారా. మూడు, దానిని మనం చూసి నేర్వడం ద్వారా మనని బాగు చేస్తుందన్నమాట. మనం తప్పుదారి పట్టకుండా ఎవరినైనా ఒకరిని చూసి నేర్వాలి అని అనుకున్నప్పుడు మనకి తమ ఆచరణని వారు ప్రమాణంగా పెట్టి తద్వారా మనని వారు రక్షిస్తున్నారు. మననంటే ఇది మానవ జాతిని అంతటినీ కూడా వారు రక్షిస్తున్నారు. ఆ రకంగా ఇది లోక సంగ్రహం అని అంటాం. ఈ లోక సంగ్రహాన్ని చేయడమే తమ యొక్క ప్రధాన లక్ష్యంగా వారు కూడా నిత్య కర్మ అనుష్ఠానాన్ని వారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కర్మను అనుష్ఠించాలి. ఒక జ్ఞాని కూడా కర్మనే అనుష్ఠించాలి. ఎందుకోసం? ఎలా అంటే వారు మన కోసం ఆచరిస్తారు. ఆ ఆచరించేటప్పుడు మనం ఫలాన్ని ఆశిస్తూ ఆచరిస్తాం, వారు ఫలాన్ని ఆశించకుండా ఆచరిస్తారు. ఇదొక్కటే తేడా అంటాడు కృష్ణుడు 3వ అధ్యాయంలో 25వ శ్లోకంలో. సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుః లోక సంగ్రహం. సక్తాః అవిద్వాంసః, 2 విశేషణాలు వేశాడు సామాన్యమైనటువంటి లోకులందరికీ కూడా. సామాన్యమైన లోకులంటే ఎవరి గురించి తాను చెబుతున్నాడు? ఎవరు గీత వింటారో వాళ్ళ గురించే కదా. గీతని ఎవరు వింటారు? అసలు ఎవరికైతే కాస్త బాగుపడదామని కోరికుందో వాళ్ళు మాత్రం వింటారు. మిగతా వాళ్ళు ఎట్లాగో గీతని వినరు కదా. కాస్త బాగుపడదాం అనే కోరిక ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ముముక్షువులు అని పేరు. అంటే విడుదలని కోరుకుంటున్నవారు అని అర్థం. దేని నుంచి విడుదల? ఇప్పుడు ఉండేటటువంటి స్థితి నుంచి విడుదల. దేనికి విడుదల? ఇంతకంటే మంచి స్థితిని చేరటం కోసం ఈ స్థానం నుంచి విడుదల కదా. అలా ఉండేటువంటి వారందరినీ కూడా ముముక్షువులు అని అంటారు. అంటే ఇప్పుడు మనం మానవ శరీరాల్లో ఉన్నాం అని అనుకోండి. ఈ శరీరం ఏదో ఒకనాడు మనకి జారిపోక తప్పదు కనుక ఆ తర్వాత లభించేటటువంటి శరీరం ఇంతకంటే ఉత్తమమైనది మనకు కావాలి. లేదా ఒకళ్ళు మానవ శరీరమే లభించినా ఇంతకంటే మంచి మానవ శరీరం మనకి లభించాలి. అసలు మనం ఇలాంటి శరీరాలు లభించాలి అని సాధారణంగా కోరుకోం. ఎందుకంటే అసలు ఈ శరీరం దాకా రావడమే మనం చాలా కష్టపడితే వచ్చాం అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి అన్నమాట. పంచ అగ్ని విద్య అని ఛాందోగ్యం అనే ఉపనిషత్తులో ఒక విద్య. అందులో ఈ మానవ శరీరం రావడం ఎంత కష్టం ఒకసారి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అనేది వివరిస్తుంది ఆ ఉపనిషత్తు. అది ఎట్లా ఉంటుందిట అనంటే, ఏదో ఒక దేహంలోంచి ఈ జీవుడు బయటికి వెళ్ళాడు అని అనుకుందాం మనం. ఎలా వెడతాడు, ఎక్కడికి వెడతాడో ఆ ఉపనిషత్తు చెప్పింది. మనకి సామాన్యమైనటువంటి విజ్ఞాన శాస్త్రానికి ఆ విషయాలు అంతగా తెలియవు. అంతగా ఏమిటి, అసలు తెలియవు అని మనం చెప్పాలి. కారణం అసలు ఆ జీవుడు అంటే ఏమిటో, వాడు బయటికి వెళ్ళడం అంటే ఏమిటో, వాడు ఇందులో ఉండడం అంటే ఏమిటో ఉన్నప్పుడు తెలియదు, వెళ్ళినప్పుడు 2 స్థితుల్లోనూ కూడా తెలియదు కనుక శాస్త్రాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని గురించి మనం పెద్దగా పట్టించుకొని అవసరం లేదు. కానీ వేదాంత శాస్త్రానికి మాత్రం అది చాలా బాగా తెలుసు. దాన్ని వివరించింది అది. ఈ జీవుడు ఇందులోంచి బయటికి ఒక మార్గం గుండా వెడతాడు అని చెప్తుందన్నమాట. ఆ వెళ్ళేటప్పుడు తిరిగి కర్మ అనుభవించాల్సినటువంటి వాసనలు కనుక వీడి దగ్గర స్టాక్ ఉన్నట్టయితే, నిల్వ ఉన్నట్టయితే, వాడు ఇందులోంచి బయటికి వెళ్ళి నేరుగా సూర్యుడిని చేరి, సూర్యుడి నుంచి సోముణ్ణి చేరుతాట, సోముడి నుంచి మేఘాన్ని చేరుతాట, మేఘం దగ్గర తిరిగి ఈ లోకంలోకి వానగా చేరుతాట. ఆ వానగా చేరేటటువంటి సమయం చాలా ప్రధానమైనటువంటిది, కీలకమైనటువంటిది,
చాలా ప్రమాదకరమైంది అని కూడా చెప్తుందన్నమాట ఉపనిషత్తు. అలా వీడి ఈ లోకంలోకి వానగా పడ్డప్పుడు అది ఏ సముద్రంలోనో పడితే ఏ చేప దాన్ని స్వీకరిస్తే ఆ నీటిని దాని కింద మారిపోతాడు. ఆ నీరే ఉప్పు కింద మారి అది మళ్ళీ ఏ మనుషులో తినేట్టుగా వస్తే మనుషుల్లోకి చేరడానికి మళ్ళీ అవకాశం ఉంది అతనికి. కానీ అదే నీరు ఎక్కడో ఏ ఎడారిలోనో వర్షిస్తే అక్కడ ఎడారిలోనో పడుంటాడు కొంతకాలం. అది మురికి కూపంలో వర్షిస్తే మురికిగా ఉంటాడు తాను. ఏ పంట పొలంలో కనుక అది వర్షించినట్టయితే ఆ పంట పొలంలో ఉండేటటువంటి ఆహారాదులుగా మారేటువంటి అవకాశం ఆ జీవికి ఏర్పడుతుంది. నీటి ద్వారా అతను ఆ వృక్షాన్ని లేక ఆ మొక్కని, ఆ మొక్కకు ఉండే ఆకునో కొమ్మనో కాయనో ఆశ్రయించుకుని క్రమంగా దాంట్లో తాను పెరుగుతూ ఉంటాడనమాట. అలా పెరిగినటువంటిది తాను ఎవడైనా ఒక మనిషి దాని ఆహారంగా స్వీకరిస్తే మానవ శరీరంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా జంతువులు కనుక తిన్నట్టయితే జంతు శరీరంలో తను చేరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ఆ జీవుడికి. ఇలా ఎక్కడెక్కడికి అతనికి ఎన్నో రకాల ప్రమాదాలు దాటితే ఆ జీవి ఒక స్త్రీ దేహంలోకి చేరితే ఆ స్త్రీ దేహంలోనే కొంతకాలం పాటు మళ్ళీ వాడు పడి ఉండాల్సి వస్తుంది. కానీ అదే పురుష దేహంలోకి చేరి ఆ దేహంలో కూడా మళ్ళీ ఏ చర్మం క్రిందో లేక ఏ స్వేదం కిందో అంటే చెమట క్రిందో ఏ గోళ్ళ కిందో వెంట్రుకల కిందో ఎముకల కిందో మరొక దాని కిందో మారకుండా రక్తం క్రింద మారేట్టుగా కనుక ఆ జీవ కణం ఒక సుకృతం చేసుకున్నట్టయితే ఆ జీవకణాల్లో కూడా మళ్ళీ ఏ దెబ్బ తగిలి ఆ రక్తం కాస్త మళ్ళీ వ్యర్థమైపోతే అలాంటి జీవకణాల కింద కాకుండా ఇతని దేహంలోనే రేతస్సుగా పరిణమించగలిగేటట్టుగా కనుక అతను మారగలిగితే అలాంటి దాంట్లో ఉండే అనేక వేల కోట్ల లక్షల కణాలు వ్యర్థమైపోతుండగా ఏదైనా ఒక కణం స్త్రీ దేహంలోకి ప్రవేశించగలిగే స్థితి ఏర్పడితే అప్పుడు అతనికి మానవ శరీరాన్ని దాల్చగలిగినటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒక జీవకణానికి. అలాగా అనేక కోట్ల జీవకణాల్లో ఏ ఒక్క కణమో తను ఒక ఫలదశని పొంది మానవ శరీరాన్ని ధరించి తిరిగి ఈ లోకంలో ఒక మానవ ఆకృతిలో నేను కూడా ఒక మనిషిని అనగలిగేటట్టు తిరిగే అదృష్టం లభిస్తుంది. అది ఈవేళ మనకి ఏ సుకృతం ఏనాడు చేసుకుంటేనో లభించింది. దీన్ని వ్యర్థం చేసుకోవద్దు సుమా అని మనకు ఉపదేశం చేస్తాడు. వ్యర్థం చేసుకోకుండా సదుపయోగం చేసుకోవడం అంటే ఉన్నత స్థితికి వెళ్ళాలి అని కోరుకోవడం. సామాన్యంగా ప్రతివాడు ఔన్నత్యాన్ని కోరుకుంటాడు. కానీ ఆ ఔన్నత్యం భౌతికమైనటువంటి ఔన్నత్యం, ఉద్యోగంలో పైకి వెళ్ళాలి ప్రమోషన్ అనో, లేకపోతే మంచి ఆరోగ్యంలో బాగుండాలని, శరీరంలో మరింత పెద్ద శరీరం పెరగాలి అనో, లేకపోతే అతను ఇంత డబ్బులు సంపాదించాలనో ಅಥವಾ మరొక బిల్డింగులు సంపాదించాలనో ఈ రకమైన ఔన్నత్యాన్ని కోరుకుంటాడు తప్ప జ్ఞానంలో తాను ఉన్నతిని పొందాలి అని కోరడం చాలా కష్టం. కొందరు విజ్ఞానంలో ఔన్నత్యాన్ని కోరుకోవచ్చు, అది కూడా భౌతిక విజ్ఞానంలో. అది కాకుండా ఆంతరమైనటువంటి విజ్ఞానంలో ఔన్నత్యాన్ని తాను పొందుతూ తిరిగి ఈ రకమైనటువంటి కర్మబంధం అవసరం లేని స్థితిని పొందాలి అని కోరుకోగలగడం ఎన్నో జన్మల సుకృత పరిపాకం ఫలం అని అంటారన్నమాట. అలా ఎవరికి కోరిక కలుగుతుందో వాడిని ముముక్షు అని అంటారన్నమాట. ముముక్షు అంటే విడుదల కోరేవాడే అయినప్పటికీ కూడా వాని విషయంలో ఇది మనం రూఢిగా చెప్పుకుంటాం అన్నమాట. అలాంటి ముముక్షువు అయినటువంటి వ్యక్తుల్లో కూడా అందరికీ పరిపూర్ణమైనటువంటి దర్శనం ఏర్పడిపోయి జ్ఞానం కలిగిపోదు కదా. అందులో ఇంకా కాస్త మొదటి దశలో కొంచెం పై దశలో కొంచెం పై దశలో ఉండేటువంటి వాళ్ళు కూడా అనేక. సాధారణంగా ఈ లోకంలో ఉండేవాళ్ళంతా ఏదో ఒక దశలో ఉండేటువంటి ముముక్షువులే అవుతారన్నమాట. ఆ రకమైనటువంటి ముముక్షువుల్లో ఎవరైతే సక్తాహ అవిద్వాంసః యథా కుర్వంతి, తనకి ఏదో ఒక ఫలమునందు ఆశ ఉండి సాధారణంగా కర్మ చేస్తారు కదా ప్రతివాడును. ఆత్మసాక్షాత్కారం కలిగి కర్మ చేయరంతాను. అలాగా కర్మయందు అభిరుచి కలిగి ఉండేటటువంటి ఆత్మజ్ఞానం పరిపూర్ణముగా లేనటువంటి ఒక ముముక్షువు ఏ విధంగా అయితే కర్మనాచ యథా కుర్వంతి, వాళ్ళు ఎలా పనిచేస్తారో, ఒక విద్వాన్ జ్ఞానం కలిగిన ఆత్మసాక్షాత్కారం కలిగినటువంటి వ్యక్తి కూడా కుర్యాత్ తథా, వీడు అట్లానే పని చేయాలి. తనకి నిజానికి ఫలితం లేదు, ఫలితం మీద కోరిక లేదు, తనకి ఆత్మసాక్షాత్కారం ఉంది, తనకి ఏం చేయాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ కూడా తను ఆచరించాలి. దీనికి గతంలో మనం ఒక దృష్టాంతం చెప్పుకున్నాం. చిన్నపిల్లవాడికి సక్రమంగా వ్రాత రావాలి అని కోరుకున్నటువంటి తండ్రి మొదట తాను సక్రమంగా తనకి కూర్చోవలసిన అవసరం లేదు, అక్షరాలు రాయాలి అంటే తను ఎట్లా కూర్చున్నప్పటికీ ఏ గీత గీసినా అది ఒక అద్భుతమైనటువంటి కళాఖండం అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా పిల్లవాడికి తను నేర్పుతుండేటప్పుడు, పిల్లవాడి కోసం తాను ఇంట ఉండేటప్పుడు ఆ పిల్లవాడికి బాగా రావాలి కనుక ఎలా కూర్చుంటే పిల్లవాడికి సక్రమంగా వ్రాత వచ్చే అవకాశం ఉంటుందో అలాగ తనకు అవసరం లేకపోయినా తాను కూర్చుని ముందర రాయడం ప్రారంభించాలన్నమాట. జపం చేయాలంటే
బాగా జ్ఞానం కలిగిన వాడికి తిరుగుతూ కూడా వాడు భగవంతుడిని స్మరించుకోగలిగి ఉండొచ్చు. కానీ సామాన్యుడు ఆ రకంగా చేయలేడు కదా. కనుక తనకు అవసరం లేకపోయినా ఒక సామాన్యుడు ఏ విధంగా జపం చేయాలంటే, మానసిక ఏకాగ్రత సాధించాలంటే దానికి కావలసినట్టుగా ఒక తిష్ట, ఒక ఆసనం తనకి ఎట్లా అవసరం, అలాగే తను కూడా మొట్టమొదట కూర్చుని తను కూడా ఒక నియమంతో, ఒక నిష్ఠతోటి జపాన్ని ఆచరిస్తే ఆ కోరుకుని పైకి రావాలనుకునే ముముక్షువు కూడా ఓహో వారే ఇలా చేస్తున్నారే, మనం చేయకపోతే ఎట్లా, తప్పకుండా మనం కూడా ఇట్లాగే ఆచరించాలి, వారిని మనం ఆదర్శం చేసుకుని అంటూ మిగతా వాళ్ళు వారిని అనువర్తించేటటువంటి ప్రయత్నం చేస్తారు. తేడా ఏమిటి? వీడు ఫలాన్ని కోరుకుంటూ వారిని అనుసరిస్తాడు, కానీ ఆ వ్యక్తి తనకి ఏ ఫలాశ లేకుండా వీడిని బాగు చేయడం మాత్రమే తనకి లక్ష్యంగా ఉండి తాను ఆచరిస్తాడు. అందుకే కృష్ణుడు అంటాడు, వీడు అట్లానే చెయ్యాలి. చికీర్షు లోక సంగ్రహం, ఇదొక్కటే తేడా. కేవలం ఫల సంగ్రహం వీడికి ఇష్టం ఉండదు, లోక సంగ్రహం, లోకం యొక్క క్షేమం వీడికి మనసులో కోరుకుంటుందన్నమాట. ఇక్కడ చాలా అందంగా కృష్ణుడు ప్రయోగించాడు ఒక ప్రయోగాన్ని. అవిద్వాంసః యథా కుర్యుః విద్వాన్ తథా కుర్యాత్. ఒక ఆత్మదర్శనం లేని వ్యక్తి ఎట్లా చేస్తాడో ఉన్నవాడు కూడా అట్లాగే చేయాలి అంటే వీడు కూడా కిందకి దిగజారాలని అర్థమా? కానే కాదు. మరి ఎందుకు యథా తథా అంటూ తను చూపిస్తున్నాడు అనంటే ఆ వ్యక్తికి కూడా ఈ విధంగా నేను చెయ్యాలి కాబోలు అని తెలిసేటట్టుగా తను ఆచరించాలి అని శ్రీకృష్ణుడు స్పష్టం చేయడం కోసం ఈ రకమైనటువంటి ఒక పదప్రయోగం చేస్తాడన్నమాట. అంటే అర్జునుడికి ఇప్పుడు దానికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, అతనికి ఆత్మసాక్షాత్కారం కలిగి ఉన్నవాడే అని అనుకుందాం. అలాంటప్పుడు తను కూడా ఏం చేయాలి? మిగతా వాళ్ళకి యుద్ధ ప్రోత్సాహనం కలిగిస్తూ వాళ్ళు కూడా తను ఒక ఫలాన్ని కాంక్షిస్తే ఏ విధంగా యుద్ధం చేస్తాడో అట్లా తను చేస్తున్నట్టే వాళ్ళకి అనిపించేటట్టు తను చేయాలి. అప్పుడు కదా వాళ్ళు తను ఫాలో అవుతారు. నాకేం ఫలం అక్కర్లేదండి కనుక నేను ఎందుకు కనుక చేయడం అంటూ తను కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళు కూడా అలాగే కూర్చోవడం ప్రారంభిస్తారు. ఇది నిజానికి మనకి చాలా క్లిష్టమైనటువంటి విషయమే, కానీ అది ఆచరిస్తే ఫలాన్ని కోరినప్పుడు మనిషి మనసులో ఎంత టెన్షన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో, ఫలాన్ని కోరకుండా చేస్తే ఎంత సుఖంగా తాను ఆచరించగలుగుతాడో ఇది ఆచరించేటటువంటి వ్యక్తికి అనుభవానికి వచ్చేటటువంటి విషయం అన్నమాట. ఎలా చేయాలో నేను యుద్ధం చేసేటప్పుడు మనం దృష్టాంతంగా ఇప్పుడు తీసుకుంటున్నాం, అర్జునుడికి అది చెప్తున్నాడు కనుక తను కూడా మనం ఫలం పొందాలి, మనం కూడా విజయం పొందాలి, పదండి ముందుకి, పదండి యుద్ధం చేయాలి అంటూ నిజంగా తనకి ఫలం మీద కోరుకుండేటట్టు చేసినట్టే తను చేయాల్సిందే. తేడా ఒకటే, ఫలాన్ని తను కోరడు, కర్మని తను మానడు కూడా. కనుక ఫలత్యాగమే తప్ప కర్మత్యాగం కాదు. ఫలమునందు అశ్రద్ధే తప్ప కర్మ ఆచరణ విషయంలో అశ్రద్ధ పనికిరాదు సుమా. శ్రద్ధ వీడికి ఉండాలి, పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ ఉండాలి. ప్రతి అంగాంగములోనూ తన శ్రద్ధను చూపిస్తూ, అంటే ఆ పనికి ఉండేటటువంటి వెనక ఉండేటువంటి చేసేవాటి విషయంలో కూడా ఆ శ్రద్ధను తను చూపిస్తూనే కర్మని ఆచరించాలి అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తాడనమాట అర్జునుడికి. కర్మ ఆచరణ విషయాన్ని, లోక సంగ్రహాన్ని గురించి చెబుతూ ఈ 3వ అధ్యాయంలో. అంతేకాదు అలాంటి వాడిని ఏ విధంగా ప్రోత్సహించాలో కూడా శ్రీకృష్ణుడు పై శ్లోకంలో చెప్తాడు. అది ఏ విధంగా అనే విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా అవసరం. తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.